సౌందర్య శ్రీవేదం. నేను మీ మునిమాలిక. ఎలా ఉన్నారు? డ్రై స్కిన్‌తో చాలా మంది బాధపడుతున్నారు. ఆ డ్రై స్కిన్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఈ మధ్య ఎక్కువ చర్మము డ్రై అయిపోతా ఉందన్నమాట. దానికి సీజన్‌తో పని లేదు. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు రెగ్యులర్‌గా మనం కేర్ తీసుకోవాలా. ఉదయం పూట గాని, సాయంత్రం ప్రతి పూట అంటే 2 టైమ్స్ మీరు రెగ్యులర్‌గా మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేసుకోవాలా. అదే కాకుండా వారానికి ఒక 2 సార్లు మనకు వీలున్నప్పుడంతా పిల్లలకి కానీ మనకు కానీ ఎవరైనా కూడా స్క్రబ్ యూజ్ చేసుకోవాలన్నమాట. బాడీ స్క్రబ్ అనేది అది బయట నుంచి తెచ్చుకోని అవసరం లేదండి. మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం స్క్రబ్ చేసుకొని ఆ స్క్రబ్ చేస్తూ ఉంటే ఆ చర్మం మీద ఉన్న మృత కణాలన్నీ పోయి చర్మం మీకు అందంగా తయారవుతుంది, కాంతివంతంగా వస్తుంది అనమాట. దానికి చిన్న పరిష్కారం ఏంటంటే మనకి ఇంట్లో దొరికే అలోవెరా ఉంటుంది. ప్రతి ఇంట్లో అలోవెరా ఉంటుంది కాబట్టి అలోవెరా తీసుకోండి పేస్ట్. అలోవెరా పేస్ట్ లేకపోతే మీకు జెల్ దొరుకుతుంది, జెల్ తీసుకోండి. ఆ జెల్ తీసుకొని ఆ అలోవెరా జెల్ ప్లస్ కాఫీ పౌడర్. ఆ కాఫీ పౌడర్ అనేది మీరు ఇన్స్టెంట్ కాఫీ యూజ్ చేయకూడదండి. కాఫీ పౌడర్ మనం ఫిల్టర్ వేసుకునే కాఫీ పౌడర్ కొంచెం బరకగా ఉంటుందండి. ఆ కాఫీ పౌడర్ ని దాంట్లో మిక్స్ చేయాలా. మిక్స్ చేసి తర్వాత తేనె మనకి ఇంట్లో దొరుకుతుంది. ప్రతి ఇంట్లో తేనె ఉంటుంది కాబట్టి ఆ తేనె కొంచెం వేయండి. తర్వాత విటమిన్ ఇ ఆయిల్ వేయండి. విటమిన్ ఇ ఆయిల్ లేని వాళ్ళు కోకోనట్ ఆయిల్ వేసుకోండి, కొబ్బరి నూనె వేసుకోండి. ఆయిల్ విటమిన్ ఇ ఆయిల్ దొరకకపోతే ఇవన్నీ మిక్స్ చేసి మీరు చర్మం మీద మొత్తం స్మూత్ గా మసాజ్ చేసుకోవాలన్నమాట. మసాజ్ చేసి ఒక 10 మినిట్స్ అట్లా లైట్ గా మసాజ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేసేలా. వదిలేసిన తర్వాత మీరు గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే చర్మం చాలా కాంతివంతంగా తయారవుతుంది. దీంట్లో అలోవెరా అనేది ఏంటంటే మీకు చర్మానికి కావాల్సిన తేమని ఇస్తుంది డ్రై స్కిన్ తగ్గడానికి. దాని తర్వాత కాఫీ పొడి దాంట్లో ఉండే పదార్థాల వల్ల డెడ్ స్కిన్ పోయి చర్మము కాంతివంతంగా తయారవడమే కాకుండా ఈ తేనె అనేది ప్యూర్ హెర్బల్ మాయిశ్చరైజర్ అండి. ఈ తేనె ఇవి కోకోనట్ ఆయిల్ లో విటమిన్ ఇ ఉంటుంది. విటమిన్ ఇ ఆయిల్ వేసుకోవచ్చు, ఈ ఆయిల్ వాడచ్చు, లేదా కోకోనట్ ఆయిల్ వాడచ్చు అంటే ఏదైనా. దీనివల్ల రెండింటిలో వాడే దాని వల్ల మీకు చర్మం మీద ఉన్న ఆ మృత కణాలన్నీ తొలగిపోయి చర్మం చాలా స్మూత్ గా కాంతివంతంగా తయారవుతుంది అనమాట. ఇలా మీరు వారానికి ఒక 2 సార్లు చేసినా కూడా మీ చర్మం మంచి కాంతివంతంగా తయారవుతుంది.